జై శ్రీరామ్ జై హనుమాన్. దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. 2 నిమిషాల 30 సెకండ్లు ఉంటది. చూసిన తర్వాత మీకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. రామాయణం 10 మరియు 11 భాగం. శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకకు ప్రయాణం. లంకలో ఉద్యమం ప్రారంభం. శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి చేరుతాడు. అక్కడ రావణుడి సోదరుడు విభీషణుడు రావణుడిని వదిలి శ్రీరాముని ఆశ్రయించేందుకు వస్తాడు. హనుమంతుడు ఆయన నిజాయితీపై నమ్మకంతో శ్రీరాముని వద్దకు సలహా ఇస్తాడు. శ్రీరాముడు విభీషణుడిని స్వీకరించి లంక రాజుగా ప్రకటిస్తాడు. శ్రీరాముడు సముద్ర దేవుని ప్రార్థిస్తాడు వానర సైన్యానికి సముద్రాన్ని దాటేందుకు దారి ఇవ్వమని. సముద్ర దేవుడు సహకరించకపోతే శ్రీరాముడు కోపంతో ధనుస్సు ఎత్తుతాడు. భయపడి ప్రత్యక్షమైన సముద్ర దేవుడు వంతెన నిర్మాణానికి అనుమతి ఇస్తాడు. వానరులు రాళ్లు, చెట్లు, పర్వతాలను సముద్రంలో వేసి రామసేతు వంతెనను నిర్మిస్తారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు ఇతర వానర సేన లంకకు చేరుకుంటారు. అక్కడ మొదటి దశలో రాక్షసులు మరియు వానర సైన్యానికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్, రావణుని పుత్రుడు, శక్తి ఆయుధంతో లక్ష్మణుడిని గాయపరుస్తాడు. అతడు స్పృహ తప్పి పడిపోతాడు. అందరికి భయం పట్టుకుంటుంది. దీనిని చూసిన హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని మొక్క తీసుకురాగలడు. హనుమంతుడు ఆకాశంలో పరిగెత్తి హిమాలయాల్లో సంజీవని గుర్తించలేక పర్వతాన్ని మొత్తం మోసుకొచ్చి శ్రీలక్ష్మణుడికి ప్రాణాలను తిరిగి చేస్తాడు. ఇంతటి ధైర్యాన్ని చూసి వానర సేన ఉత్సాహంతో రగిలిపోతుంది. యుద్ధం మరింత ఉధృతమవుతుంది. తర్వాత భాగం వచ్చే మంగళవారం చూడండి. మీకు నచ్చితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి నాకు సపోర్ట్ చేయగలరు. నాకు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మద్దతే మా బలం. ఇంకా ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్.